అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా, తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనము. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితంగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. సహోదరులారా, ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఇష్టలుగా జీవించేవారుగాను ఉండాలి. తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం మనము పరిశీలించినట్లయితే, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు తన పవిత్రులందరితో వచ్చేటప్పుడు మన తండ్రి అయిన దేవుని ముందు మీరు పవిత్రత విషయంలో అనింద్యులై ఉండేలా మీ హృదయాలను సుస్థిరం చేస్తాడుగాక. సహోదరులారా, దేవుడు వ్యక్తులను కానీ ఒక ప్రజను కానీ తన కోసం ప్రత్యేకించుకుంటే అలాంటి వారు సమస్తమైన చెడుతనం నుంచి పాపము నుంచి తమను తాము వేరు చేసుకోవాలని ఆయన అధికారంతో ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన శుద్ధీకరించే పని మొదలు పెడతాడు. మీ హృదయాలను సుస్థిరం చేసుకోవాలి. అంతరంగంలో ఆధ్యాత్మిక బలమే విశ్వాసులకు ఎక్కువ అవసరము. వారికి అది కలగాలని పౌలు దేవుని సంకల్పానుసారంగా ప్రార్థించాడు. విశ్వాసం ద్వారా క్రీస్తు మీ హృదయాలలో నివాసం ఉండేలా మీరు మీ అంతరంగంలో ఆయన ఆత్మ వల్ల బలప్రభావాలతో బలపడాలని ఆయనను తమ మహిమైశ్వర్యము ప్రకారము ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.